రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇందుకోసం ఎమ్మెల్యేలకు సీడీపీ, ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఇందుకోసం బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టామన్నారు సీఎం. ఏమైనా ఇబ్బందులుంటే నేరుగా తనతో మాట్లాడాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు సీఎం. కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సీడీపీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డీఎఫ్ కింద ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలైనా నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యేలందరితోనూ సీఎం ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలను పిలిపించుకొని నిధుల విషయంలో వాళ్లకు భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని హామీ ఇస్తున్నారు. సీడీపీ, ఎస్డీఎఫ్తో అవసరమైన సాయం అందిస్తామని, ఏ సమస్య ఉన్నా నాతో నేరుగా చెప్పుకోవచ్చని అంటున్నారు రేవంత్. ఎమ్మెల్యేల గౌరవం కాపాడతామని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని సీఎం చెప్పారని ఎమ్మెల్యేలు అంటున్నారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది సర్కార్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 3 నియోజకవర్గాల్లోనే పెట్టాలని మొదట అనుకున్నా, ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలనే ఉద్దేశంతో అన్ని సెగ్మెంట్లకు మంజూరు చేశామని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. అన్ని నియోజకవర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు సీఎం. కొంతమంది ఎమ్మెల్యేలకు సీడీపీ, ఎస్డీఎఫ్ నిధులపై అవగాహన ఉండడం లేదన్నారు సీఎం. వాటిని ఏ అవసరాలకు వినియోగించుకోవాలనే దానిపై మంత్రులు, ఉన్నతాధికారుల నుంచి తెలుసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు సీఎం రేవంత్. ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం చేపట్టలేదని ఎమ్మెల్యేలతో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, ఈ విషయంలో అలర్ట్గా లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని సీఎం హెచ్చరించినట్టు సమాచారం. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సమస్యలు వింటున్నాం, వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలని సూచిస్తున్నారు రేవంత్ రెడ్డి. సీడీపీ, ఎస్డీఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది, వాటితో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయవచ్చో తెలుసుకొని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు ముఖ్యమంత్రి. ఈసారి బడ్జెట్లో సీడీపీ, ఎస్డీఎఫ్ కింద 3,000 కోట్లు కేటాయించారు. ఇందులో నుంచి ఎమ్మెల్యేలకు అవసరమైన నిధులను కేటాయిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అత్యవసర ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశం రానుంది. గతేడాది సీడీపీ కింద ప్రతి ఎమ్మెల్యేకు 3 కోట్ల చొప్పున మొత్తం 119 నియోజకవర్గాలకు 357 కోట్లు కేటాయించగా, ఎస్డీఎఫ్ కింద మరో 2,000 కోట్ల వరకు వివిధ ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యాయి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నిధులు సకాలంలో అందకపోవడం, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సీడీపీ, ఎస్డీఎఫ్ ఫండ్స్ను ప్రభుత్వం ఈసారి 3,000 కోట్లకు పెంచింది. ఈ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యేలు ముందుండాలని, అందుకు సర్కారు అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనుల జాబితాను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జిల్లా కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిధులను వాడుకునేందుకు ప్రపోజల్స్ రెడీ చేసుకుంటున్నారు. తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.